హ్యాపీగా ఇల్లంతా క్లీన్ చేసుకున్నాం, నీట్గా ప్రశాంతంగా అయిపోయింది కాబట్టి మనసు చాలా హాయిగా ఉంటుందండి. సో టౌన్ సెంటర్కి అయితే వచ్చానండి, షాపింగ్ అని చెప్పాను కదా. సో మొత్తానికి అయితే ఒక రెస్టారెంట్లో అయితే సెటిల్ అయ్యామండి. సమయానికి బాగా ప్రిపేర్ చేసాం ఒక 2 రోజుల ముందు నుంచి. ఇది అమ్మా నాన్న టైము సాటర్డే. గుడ్ మార్నింగ్ అండి అందరికీ కూడా, అలాగే హ్యాపీ వీకెండ్. సో సాటర్డే మార్నింగ్ చాలా పీస్ఫుల్గా స్టార్ట్ అవుతుంది అనమాట. సో మార్నింగ్ లేవగానే ముగ్గురు ఫ్యామిలీ టైం ఒక 1 అవర్ బెడ్ మీద చాలా బాగా ఆడుకుంటాం. అసలు ఫుల్గా కలిసిపోయి మాకు ఎనర్జీస్ అయిపోయినాయి, మాకు బ్రేక్ఫాస్ట్ కావాలి అన్నంతగా ఆడుకుంటాం అనమాట. సో ఆ రొటీన్ అయితే అయిపోయిందండి. అలాగే మీలో చాలామంది అడుగుతున్నారు, ఇంత పెద్ద ఇల్లుని ఎలా మేనేజ్ చేస్తారు ఏంటి కొన్ని చెప్పొచ్చు కదా అని. నేను అలా అని ప్రో ఏం కాదు, నేను ఫాలో అయిని నా ఎక్స్పీరియన్స్లో తెలిసి మీకు చెప్తూ, నేను ఈరోజు చేసుకునే రొటీన్ పనులు చూపిస్తూ, అలాగే ఈరోజు చాలా ఎక్సైటింగ్ థింగ్స్ అయితే చేయబోతున్నాం అనమాట. సో ఈరోజు అయితే కంప్లీట్ డే పీస్ఫుల్గా కామ్గా ఉంటుంది, హ్యాపీగా ఎంజాయ్ చేయండి. సో ఫస్ట్ థింగ్ అయితే అన్ని రూమ్స్లోని చక్కగా బెడ్షీట్స్ అయితే మార్చేసామండి. బెడ్షీట్స్ మార్చిన రోజు చాలా హ్యాపీగా ఉంటుంది. సో ఇల్లంతా నీట్గా అయిపోయినట్టు. అలాగే వింటర్ వచ్చింది కదా మాకు, వింటర్లో మస్ట్ అండ్ షుడ్గా చేయాల్సిన పని ఏంటి అంటే ప్రతి రూమ్లోని కొంచెంసేపు విండో తీసి ఉంచాం అనుకోండి, ఫ్రెష్ ఎయిర్ లోపలికి వస్తుంది, మన ఇంట్లో ఉన్న ఏదైనా చెడు ఉంటే బయటకు వెళ్ళిపోతుంది అనమాట. ఇది మస్ట్ అండ్ షుడ్గా ఫాలో అవుతాం మేము. ఎవ్రీడే ఎంతో ఒక 10 నిమిషాలైనా పెడతాం అనమాట, ఎంత చల్లగా ఉన్నా సరే. సో అలాగే ఇల్లంతా వెంటిలేషన్ అనమాట, మొత్తం అంతా తలుపులు తీసి వదిలేం, ఒక 10 నిమిషాలు పావు గంట అలా ఉంచుతాం. ఇవన్నీ కూడా వాషింగ్ మిషన్ వేసేసుకున్నారండి. సో పైన అయితే పనులన్నీ అయిపోయినాయండి. బెడ్షీట్లు మార్చేసాను, కొంచెం వ్యాక్యూమ్ పెట్టాను, అలాగే వెంటిలేషన్ అంతా తీసాను. అవి తీసుకొచ్చి కింద వాషింగ్ మిషన్ వేస్తాను అనమాట. సో నేను సింహద్వారం దగ్గర ఇలాగా కొంచెం నీళ్ళల్లో నిమ్మకాయ వేసి కింద ఉప్పు వేసి పెడుతున్నానండి. దీనివల్ల నరగోళ చాలా తగ్గుతుంది, పాజిటివ్ వైబ్స్ వస్తాయన్నమాట ఇంట్లో. అది నాకు బాగా అనిపిస్తుంది, తేడా కనిపించింది. సో అది చేస్తాను అనమాట. వారానికి ఒకసారి నిమ్మకాయ మార్చుతాను. ఇది లాస్ట్ వీక్ నిమ్మకాయ, ఇది పెట్టేసి ఇప్పుడు కొత్త నిమ్మకాయ పెట్టి నీట్గా ఇది క్లీన్ చేసేస్తాను, ఇది క్లీన్ చేసేస్తాను. ఇది అయితే ఫాలో అవుతాను అనమాట. ఎవ్రీ సాటర్డే ఇది నా రిచువల్ అనమాట. ఇది మూఢ నమ్మకం ఏదో నాకు తెలియదు, కానీ నేను స్టార్టింగ్ వేసినప్పుడు మీ ఇంట్లో నరగోలు ఉంటే నిమ్మకాయకి ఎందుకు వెళ్ళిపోతుంది అని చెప్పారనమాట. ఓకేలే, మన ఇంట్లో నరగోలు ఉందో లేదో, అసలు అది పైకి వెళ్తుందో లేదో కూడా నాకు తెలియదు. నేను నమ్మి పెట్టాను. కింద ఉప్పేసి గిన్నెలో పెడతానమాట. అలా కొన్ని డేస్కి నిమ్మకాయ పైకి వస్తుంది, మీ ఇంట్లో పాజిటివ్ వైబ్స్ ఆ నరగోలు అంతా పోతుంది అని చెప్పారు. చూడండి ఇప్పుడు నాకు పైకి వస్తుంది. చాలా రోజులు ఒక 2 నెలల వరకు నాకు కిందే ఉండేది, నిమ్మకాయ ఎప్పుడు పైకి వస్తుంది అనమాట. సో ఇలా పెట్టేసి కింద సింహద్వారం దగ్గర పెట్టేద్దాం. అగజానన అగజానన పద్మార్కం పద్మార్కం గజానన గజానన మహర్నిశం మహర్నిశం అనేకతం తం అనేకతం తం భక్తానాం భక్తానాం ఏకతం తం ఏకతం తం ఉపాస్మహే ఉపాస్మహే. హ్యాపీగా ఇల్లంతా క్లీన్ చేసుకున్నాం, నీట్గా ప్రశాంతంగా అయిపోయింది కాబట్టి మనసు చాలా హాయిగా ఉంటుందండి. సో ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ టైం అనమాట. సో యూజువల్గా సాటర్డేస్ మావి ఇలాగే ఉంటాయి. అలాగే అడుగుతున్నారు కదా ఇంత పెద్ద ఇల్లు ఎలా మెయింటైన్ చేస్తారని. నేను అంటే ఒకసారి వర్క్ పైలప్ చేయనండి, ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ పెట్టుకుంటాం అనమాట. ఎవ్రీడే నైట్ సమయాన్ని వ్యాక్యూమ్ పెడతాడు, వాడి అన్ని టైడీ అప్ చేసుకొని అన్ని వ్యాక్యూమ్, మిగతా రెస్ట్ ఆఫ్ ది ఫ్లోర్ నేను పెట్టేసుకుంటాను. అంటే కింద ఆల్వేస్ క్లీన్గానే ఉంటుంది. సో మన ఎఫర్ట్ ఎప్పుడు పైనే అనమాట. సో సాటర్డే వీలైనప్పుడు సాటర్డే మేము అన్ని మొత్తం బెడ్షీట్స్ మార్చేసుకోవడం, క్లీన్ చేసుకోవడం అలా చేస్తాం. అంతేగాని దాని ప్రెషర్గా ఏం తీసుకోవట్లేదు, మేమే క్లీన్ చేసుకుంటాం. క్లీనర్స్ కూడా ఎవరిని పెట్టుకోలేదండి, ఎందుకంటే మేమిద్దరం కూర్చునే జాబ్సే చేసుకుంటాం. సో ఈ పని కూడా చేయకపోతే ఎక్సర్సైజ్ ఉండదు కదా. సో అందుకు నేను ఎవరిని క్లీనర్స్ నేను పెట్టుకోలేదు. నేను నా పని కుదిరినంత వరకు మేమే చేసుకుంటున్నాం అనమాట. ఈ వారం కొంచెం బిజీ స్కెడ్యూల్లో ఉన్నామంటే పర్వాలేదు, నెక్స్ట్ వీక్ అంత చండాలంగా అయితే ఉంచను, ఎప్పటికప్పుడు మెయింటైన్ చేస్తాను కాబట్టి ఇట్స్ ఓకే. ఒక వారం కాకపోయినా ఇంకో వారం చేసేసుకుంటాం అనమాట. సో ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ వచ్చి ఎగ్స్ అవకాడోస్. మీకు ఎప్పుడు ఫస్ట్ నుంచి చెప్పినట్టే అండి, చాలామంది ఎగ్స్ తినకూడదు, కొలెస్ట్రాల్ వస్తుంది, ఇలా చాలా చెప్తున్నారు. నెక్స్ట్ వీడియోలో క్లియర్గా మా కొలెస్ట్రాల్ తీయించాం ఇద్దరం కూడా, మా బ్లడ్ టెస్ట్ రిపోర్ట్స్తో సహా మీకు చూపిస్తాం. మా డైట్ మేము తింటూ ఎలా ఉంది మా కొలెస్ట్రాల్ లెవెల్స్ అన్నది మీకు క్లియర్గా నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. సో ఇప్పుడైతే మా బ్రేక్ఫాస్ట్ బాయిల్డ్ ఎగ్స్, అవకాడో, అలాగే సమ్ నట్స్. సో ఇవి మంచి సాచురేటెడ్ ఫ్యాట్స్. దీంతో మనకి ఫ్యాట్ బేస్డ్ సప్లిమెంట్స్
కొన్ని సప్లిమెంట్స్ ఉంటాయండి, అవి ఫ్యాట్తోనే తీసుకోవాలన్నమాట. సో అలాంటి సప్లిమెంట్స్ అన్నీ కూడా ఈ మీల్తోనే తీసుకుంటాం. ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చైతన్య చెప్తాడు మీకు. సో ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ చేసేద్దాం. 4 eggs, చెర్కో 2 eggs, సమ్యాన్ ఆల్రెడీ తినేసాడు. అవకాడోలో కూడా మంచి ఫ్యాట్స్ ఉంటాయండి, చాలా చాలా మంచిది. దాంతోపాటు బ్రెజిల్ నట్, ఇంకా పిస్తాస్ తీసుకుంటాం, ఈరోజు పిస్తాస్ తీసుకుంటాం, ఒక్కొక్కసారి పీకెన్స్ తీసుకుంటాం. అలా ఏవో ఒక నట్స్ కొన్ని తీసుకుంటాం, అంటే ఎక్కువ కాదు, ఒక 4-5. దాంతోపాటు సప్లిమెంట్స్ అనమాట. సో బ్రేక్ఫాస్ట్ చేసేసుకొని ఈరోజు అయితే చాలా బాగుందండి వెదర్. ఇలాంటి వెదర్లో మన టౌన్ సెంటర్లో కాసేపు షాపింగ్ చేసుకుందాం. హ్యాపీగా షాపింగ్ చేసుకొని ఈవినింగ్ అయితే ఒక మంచి మూవీకి వెళ్ళిపోతున్నాం అనమాట. అవన్నీ కూడా చూపిస్తానులేండి. సో ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ చేసేద్దాం. సో దీంట్లో కొంచెం సీ సాల్ట్ స్ప్రింకిల్ చేసుకొని తీసుకుంటామండి, చాలా చాలా బాగుంటుంది. అలాగే నేను చాలామంది అడుగుతున్నాను మీరు పింక్ సాల్ట్ కూడా యూజ్ చేయండి అని చెప్పి. నేను పింక్ సాల్ట్, సీ సాల్ట్ రెండు యూజ్ చేస్తానండి. మొన్న కాస్కోకి వెళ్ళినప్పుడు పింక్ సాల్ట్ రన్అట్ అయిపోయింది, సో అందుకు తీసుకోలేదన్నమాట. బట్ నేను రెండు యూజ్ చేస్తానన్నమాట. ఈ రెండు కూడా చాలా మంచి సాల్ట్లు అండి. సీ సాల్ట్లో ఉండవలసిన సీ సాల్ట్లో ఉంటాయి, మనకి పింక్ సాల్ట్లో కావాల్సినవి అందులో ఉంటాయి అన్నమాట. రెండు కూడా వాడుకోవడం మంచిదే. బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసామండి. సో పొద్దున్నే లేస్తే ఇదే ప్లస్ పాయింట్ అనమాట. అన్ని పనులు చేసుకున్నా సరే మీకు ఇంకా చాలా టైం ఉంటుంది. సో బ్రేక్ఫాస్ట్ అయిపోయాక కాసేపు కూర్చుంటాం ఇలాగా. మా ఇంట్లో ఫర్నిచర్ ఏం లేదు కదా, డైనింగ్ టేబుల్ అలాగా. సో హ్యాపీగా ఏ పనులైనా ప్రశాంతం కింద కూర్చొనే చేస్తాం. సో ఇప్పుడు ఏంటి అంటే 1st తారీఖు కదా, ఇండియాకి ట్రాన్స్ఫర్ చేయాలండి మనీ. ఇండియాలో హోమ్ లోన్స్ ఉంటాయన్నమాట మాకు. సో అవన్నీ క్లియర్ చేయడానికి కూర్చున్నాను. సో మీకు ఆల్రెడీ అయితే చెప్పాను పేపెనీ గురించి. చాలా సంవత్సరాలు అయితే ఒక యాప్ యూజ్ చేసేదాన్ని, కానీ ఈ మధ్యకాలంలో అయితే పేపెనీకి షిఫ్ట్ అయిపోయానండి. నాకైతే చాలా బాగా అనిపిస్తుంది అనమాట. ఫస్ట్ రీజన్ ఏంటంటే ఎవరైనా చూసేది కొంచెం ఎక్స్చేంజ్ రేట్ మంచిగా ఉండాలని చూసుకుంటాం కదా, బట్ పేపెనీలో అది మటుకు చాలా బెస్ట్ థింగ్ అండి. మీరు గూగుల్లో చెక్ చేసినా సరే పేపెనీ వాళ్ళు ఇచ్చే రేట్ అయితే ఎక్కడ దొరకదు అనమాట. సో 100% అదైతే ఫస్ట్ ప్లస్ పాయింట్ అని చెప్తాను నేను. అలాగే నెక్స్ట్ బెస్ట్ థింగ్ ఏంటి అంటే అసలు ట్రాన్స్ఫర్ ఫీజు ఏమీ లేదండి, 0 penny అనమాట. ₹1 కూడా తీసుకోకుండా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో అది సెకండ్ బెస్ట్ థింగ్. అలాగే మీరు ఈ మనీ ఎక్స్చేంజ్లో ఏదైనా డిఫికల్టీ ఫేస్ చేస్తున్న, ఏదైనా ప్రాబ్లం వచ్చినా వాళ్ళు 24/7 సపోర్ట్ సిస్టమ్ ఉంటుందండి. మీ డబ్బులు మీకు చేరే వరకు వాళ్ళే బాధ్యత తీసుకుంటారండి. సో ఇది థర్డ్ బెస్ట్ థింగ్ అనమాట. అలాగే ఈ యాప్ అయితే UK, యూరప్, కెనడాలో యూజ్ చేసుకోవచ్చు. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరైనా రిఫర్ చేస్తే £10 వస్తాయండి. మాకైతే £10, యూరప్ అయితే €10, కెనడా అయితే 10 CAD అనమాట. సో చాలా మంచి ప్లస్ పాయింట్స్ అయితే ఉన్నాయి కదా. సో వీటి డీటెయిల్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో పొద్దున్న అయితే ఇంట్లో చేయాల్సిన పనులన్నీ సార్ట్ చేసాం కదండి. ఇప్పుడు సరదాగా అయితే టౌన్ సెంటర్కి వెళ్ళి చిన్న షాపింగ్ ఉంది, కొంచెం సేపు అయితే కాఫీ ఎంజాయ్ చేసి మూవీకి వెళ్ళిపోతున్నాం అనమాట. కార్తీక్ అరవింద్ స్వామి మూవీ అనమాట. చాలా బాగుంది అని విన్నాం. సో చక్కగా ప్లెజెంట్గా ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాం అనమాట. సో పొద్దునంతా ఈ పనులు, సాయంత్రం ఇంక బయటకు అనమాట. సో టౌన్ సెంటర్కి అయితే వచ్చానండి. షాపింగ్ అని చెప్పాను కదా, పెర్ఫ్యూమ్ కొనుక్కుందాం అనుకుంటున్నాను. సో నేను ఈడీ రోజ్ అర్మానీ బ్రాండ్ వాడేదాన్ని, తర్వాత లవ్ స్టోరీ అని ఒక పెర్ఫ్యూమ్ వాడేదాన్ని. ఈ 2 పెర్ఫ్యూమ్స్ అంటే నాకు చాలా ఇష్టం. టౌన్ సెంటర్ అంతా తిరుగుతుంటే అవి మానేశారు, అవి ఆఫ్ చేస్తారని చెప్తున్నారనమాట. సో ఎలాగో ఇంకో బెస్ట్ పెర్ఫ్యూమ్ కనుక్కోవాలి. సో నేను ఇండియా వచ్చినప్పుడు ఎప్పుడైనా పెర్ఫ్యూమ్ వేసుకున్నప్పుడు బాబాయ్ వీళ్ళు కూడా అబ్బా భలే ఉంది ఇదే పెర్ఫ్యూమ్ అని అడిగేవారు అనమాట. చాలా బాగుంటుందండి ఈడీ రోజ్. అది క్లోజ్ చేస్తారండి మరి ఎందుకో. సో అలాగే ఇప్పుడు ఏదైనా బెస్ట్ పెర్ఫ్యూమ్ కనుక్కుందాం అని చెప్పి కొంచెం టైం తీసుకుంటున్నాను. జాన్ లీస్లో కూడా మంచి కలెక్షన్ ఉంటుంది, ఛానల్స్ ఇవన్నీ ఉంటాయి కదా లోపల. సో మంచి కలెక్షన్ చూసి ఒక మంచి పెర్ఫ్యూమ్ కనుక్కోవడం ఈరోజు షాపింగ్, అంతకుమించి ఇంకేం లేదు షాపింగ్. సో అదనమాట. మొత్తానికి 4 షాప్ జల్లెడేసి నాకు కావాల్సిన బ్రాండ్ అయితే కనుక్కున్నానండి. ఈడీ రోజ్ అనమాట, అర్మానీ బ్రాండ్ది. చాలా బాగుంటుంది. అంటే ఒక్కొక్క జ్ఞాపకం అని చెప్పొచ్చు. నేను పెళ్ళైన కొత్తలో కొనుక్కునేదాన్ని, రోజు వాడేదాన్ని. మధ్యలో మానేసాను, తర్వాత లవ్ స్టోరీ అని ఇలా మధ్యలో ఏవో వాడాను. మళ్ళీ నాకు ఎందుకో ఈడీ రోజే వాడాలి అని అనుకున్నాను. సో షాపింగ్ అయితే అయిపోయింది కదా, సరదాగా వెళ్ళి కాసేపు కూర్చొని కెఫే నీరోలో కాఫీ తాగి అప్పుడు సినిమాకి బయలుదేరదాం. సాటర్డే చాలా ప్రొడక్టివ్ డే అండి. మనం ప్లాన్ చేసుకోవాలన్నమాట. టైం అందరికీ 24 గంటలే ఉంటుంది. మనం ఎలా ప్లాన్ చేసుకున్నాం అన్న దాన్ని బట్టి ఉంటుంది అనమాట. పొద్దునే లేసాం, హ్యాపీగా ఇల్లంతా క్లీన్ చేసేసుకున్నాం, ప్లెజెంట్ డే. నెక్స్ట్ ఏంటంటే నేను సమ్యంతో స్పెండ్ చేశాను టైం. హ్యాపీగా పిల్లలు అయిపోయి ఆడుకుంటాం అనమాట. ఎవరికి టైం దొరికినప్పుడు వాళ్ళు, చైతన్య కానీ నేను కానీ ఎవరో ఒకరు ఖచ్చితంగా స్పెండ్ చేస్తాం టైం. సో నేను అలా ఆడుకుంటున్నాను. చైతన్యకి ఏంటంటే పాడ్కాస్ట్ సంబంధించి 2 మీటింగ్స్ ఉన్నాయన్నమాట జీమీట్లో. ఆ 2 అటెండ్ చేశాడు. సరదాగా ఈవినింగ్ షాపింగ్కి వచ్చాం, కాఫీ తాగాం, ఇప్పుడు మూవీకి వెళ్తున్నాం. అన్నీ చేసాం, ఫ్యామిలీ టైం, అలాగే ప్రొఫెషనల్ టైం, వ్లాగింగ్, ఇంటి పనులు అన్నీ ఇలా ప్రొడక్టివ్గా మేనేజ్ చేసుకుంటా ఉండే. ఎవరైనా సరే కొంచెం ఏది రష్ అవ్వకుండా నీట్గా ప్లాన్ చేసుకుంటే, వ్లాగర్స్ ఎవరైనా ఉన్నా
ఒక మంచి టిప్ అని అనుకోండి మీరు. వ్లాగింగ్ అంటే లైఫ్ ఉండదు, ఎప్పుడు కెమెరా పట్టుకు తిరుగుతారని అనుకోవచ్చు. కాదు, స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్. ప్రొఫెషనల్ లైఫ్ ఎంతవరకు ఉండాలి, పర్సనల్ లైఫ్ ఎంత ఉండాలి, మన పనులు ఎలా కంప్లీట్ చేయాలి అన్నది ప్లాన్ చేసుకొని నీట్గా చూసుకుంటే మీకు వస్తుంది. చూడండి, ఈరోజే ఒక ఎగ్జాంపుల్ అనమాట. సో మేము పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ ఇలా బ్యాలెన్స్ చేస్తూ ఉంటాం. సో ఇప్పుడైతే సరదాగా వెళ్ళి డిన్నర్ చేసి సినిమాకి వెళ్దాం. తమిళ్ సినిమా స్టిల్ నాకు కార్తీక్ అన్న చాలా ఇష్టం, అలాగే అరవింద్ స్వామి, వీళ్ళిద్దరు కాంబినేషన్ బాగుంటుంది అని విన్నాం కదా. హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం. సాటర్డే ఫుల్ఫిల్మెంట్. ఇక్కడ యూకేలో 3 పాపులర్ మల్టీప్లెక్స్ చైన్స్ ఉంటాయండి. ఒకటి వ్యూ సినిమాస్, సినీ వరల్డ్, ఓడియన్ అనమాట. ఈరోజు మనం ఉన్నది వ్యూ సినిమాస్లో ఉన్నాం. అలాగే ఫుడ్ కోర్ట్ కూడా ఉందండి, చాలా పెద్దగా, చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఎక్కడో చోట మంచిగా డిన్నర్ చేసి హ్యాపీ మంచి సినిమా ఎంజాయ్ చేద్దాం. సినిమా ఎలా ఉంటుంది ఏంటి అనేది చూడక్కర్లే, మనకు ఆల్రెడీ తెలుసు కాబట్టి హ్యాపీగా రిలాక్స్ డే అనమాట. సమయ, నువ్వు కూడా ఎంజాయ్ చేస్తావా? యూ డోంట్ వాంట్ టు సీ మూవీ? సమయ మూవీకి ఎందుకు వస్తాడంటే మ్యాంగో లస్సీ కోసం. బ్యాగ్లో మ్యాంగో లస్సీ రెడీగా ఉంచాను. మూవీ టైంలో మ్యాంగో లస్సీ ఇస్తే చాలు, రిలాక్స్గా మమ్మల్ని సినిమా చూడనిస్తాడు. సో మొత్తానికైతే ఒక రెస్టారెంట్లో అయితే సెటిల్ అయ్యామండి. పిజ్జా ఎక్స్ప్రెస్ అనమాట. ఇక్కడ పిజ్జాస్ చాలా బాగుంటాయి. చాలా రోజులైంది ఇలా ఫ్యామిలీ మీల్ ఎంజాయ్ చేస్తే. చైతన్య బిజీగా ఉంటున్నాడు, మా పనుల్లో మేము బిజీగా ఉంటున్నాం. ఈరోజు ఒక రిలాక్స్ డే అనమాట. మొత్తానికి చికెన్ కల్జోని అని ఆర్డర్ చేసామండి. ఇది ఇటాలియన్ రెస్టారెంట్స్లో చాలా ఫేమస్, ఇక్కడ కూడా చాలా బాగుంటుంది. అది చికెన్ వింగ్స్ చేసాం. ఫుల్గా మంచిగా ఫుడ్ ఎంజాయ్ చేసి మూవీకి అయితే వెళ్తాం అనమాట. మంచి ఫుడ్, మంచి సినిమా, ప్లెజెంట్ వీకెండ్. సమయాన్ని అయితే హ్యాపీగా డ్రా చేసుకుంటున్నాడు. ఇక్కడ రెస్టారెంట్స్లో మోస్ట్లీ అన్ని రెస్టారెంట్స్లో పిల్లలకి ఇస్తారండి, వాళ్ళని ఎంగేజ్ చేయడానికి. ప్లస్ స్కెచ్ పెన్సిల్స్, డ్రాయింగ్ బుక్స్ ఇస్తారనమాట. సో వాడు హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు, మేము కూడా ఫుడ్ కోసం వెయిట్ చేస్తాం అన్నమాట. బాగుందా? ఇట్స్ లైక్ బోన్ కాదు, ఇక్కడ చికెన్ ఉంటుంది. యమ్, దట్స్ ఓకే, వీ కెన్ టేక్ ఇట్ అవుట్. యా, సో ఫస్ట్ అయితే స్పైసీ చికెన్ వింగ్స్ వచ్చాయి. లాట్ ఆఫ్ ఫ్లేవర్ ఉంది. మన ఇంట్లో ఎప్పుడు ఇండియన్ వర్షన్లో చేసుకుంటూ ఉంటాం కదా, ఈ చికెన్ వింగ్స్ తింటే అబ్బా భలే ఉన్నాయి. ఇది నెక్స్ట్ టైం ఇంట్లో ట్రై చేయాలనిపిస్తుంది. గార్లిక్ బటర్ ఫ్లేవర్తో చాలా టేస్టీగా ఉందండి. మేము బయటకు వచ్చినప్పుడు అస్సలు ఇండియన్ ఫుడ్ కాకుండా ఉంటే బాగుందని అనుకుంటాం. సమ్టైమ్స్ బిర్యానీస్ అవి తింటాం, ఎందుకంటే ఇంట్లో తిన్నట్టు కాకుండా బయట రెస్టారెంట్కి వచ్చిన ఫీల్ రావాలి అని చెప్పి. ఈ కల్జోని కూడా చాలా బాగుంటుందండి. Samyan is going to have calzone. Yeah. Yeah, this one. Hey, కొంచెం తిను. Oh my god. You like it? Hi guys, I hope you like my hat. Where's your hat? sun ఉంది కదా, సన్ చూపించు. సమయంలో కూడా ఒక చిన్న వ్లాగర్ దాగున్నాడండి. చాలాసార్లు ఏదైనా చేసాడు అనుకోండి, చిన్న క్రియేటివ్ థింగ్స్ ఏమైనా, హాయ్ గాయ్స్ ఐమ్ గోనా డూ దిస్, ఐ విల్ డూ దట్ అనేది చాలా చెప్తా ఉంటాడు అనమాట. ఇప్పుడు సమయానికి డిజర్ట్ ఒకసారి ఆగు, ఇదేం చెప్పు? హనీకోమ్ ice cream. హనీకోమ్ చీజ్ కేక్ విత్ వెనీలా ఐస్ క్రీమ్. వే డోంట్ టచ్ నానా. కేక్తో దీంతో తిని చెప్తాను ఎలా ఉందో. విత్ చీజ్ కేక్ అండ్ లిటిల్ ఐస్ క్రీమ్. ఎలా ఉంది? బాగాలేదా? బాగుంది కదా. డిన్నర్ అయితే చాలా ప్లెజెంట్గా కూర్చొని రష్ లేకుండా మంచి ఫుడ్ అయితే ఎంజాయ్ చేసాం. హ్యాపీగా ఇప్పుడు మూవీకి అయితే వచ్చేసాం. అస్సలు టైం లేదు, లేదంటే పాప్కార్న్ తీసుకుంటూ చూడాలంటే చాలా ఇష్టం. బట్ పర్వాలేదండి, ఇంటర్వెల్లో తీసుకుందాం. ఎస్ 8 స్క్రీన్ 8. సో స్క్రీన్ 8 మంది వెళ్ళిపోతారండి.
your child had cancer. సమయానికి బాగా ప్రిపేర్ చేసాం. ఒక 2 రోజుల ముందు నుంచి రమ్మానన్న టైము సాటర్డే మూవీకి వెళ్తాం, మూవీ చూస్తాం, నువ్వు కామ్గా ఉండాలి అని. పాప నిద్ర వస్తుంది అలా ఇలా అంటున్నాడు కానీ ఏమీ ఇప్పించట్లేదు అనమాట. ప్లెజెంట్గానే చూస్తున్నాం మేము సినిమా అయితే. సో అలా ప్రిపేర్ చేసుకుంటాను అంతే, ఎలా కావాల్స్తే అలాగా. సమయాన్ని ఏంటంటే చిన్నపిల్లలు మన కార్బన్ కాపీ లాగా, మనం ఏం చెప్తే అదే. గుడ్ బాయ్. Go back there. ఎక్కడికమ్మా? మూవీ అయితే చాలా చాలా బాగుందండి. లేట్ నైట్ వచ్చాము 8:45కి, ఇప్పుడు ఆల్మోస్ట్ 12 అయ్యి ఉంటుంది. బట్ సినిమా మట్టుకు చాలా చాలా బాగుంది. సినిమా అంతా ఏం లేదు, చిన్నదన్నమాట. మన రూట్స్ మర్చిపోకూడదు, మన హిస్టరీ మర్చిపోకూడదు. చాలా చిన్న చిన్నవి మర్చిపోతున్నాం మనం, బట్ అలా మర్చిపోకూడదు. లైఫ్ని చాలా చక్కగా లీడ్ చేయాలి, మన రూట్స్ మర్చిపోకుండా అని తీశారనమాట. 96 మూవీ గుర్తుంటే మీకు తమిళ్లో, తెలుగులో అయితే జాను అనమాట. ఎంత ఫీల్ అయితే వచ్చిందో అంతే ఫీల్ ఉందండి. చాలా చాలా బాగుందన్నమాట. హ్యాపీ డే అండి. సాటర్డే అయితే ఆల్మోస్ట్ హ్యాపీ ఎండింగ్ అని చెప్పొచ్చు. ఇక్కడ నుంచి మన ఇంటికి ఒక 30 minutes డ్రైవ్. సమయాన్ని కూడా అసలు చిన్నది కూడా ఏడిపించలేదు, హాయిగా చూసాం మేము. హ్యాపీ అనమాట. ఇంటికి వెళ్ళిపోతే అయిపోయినట్టే.